ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిర నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు, అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి లాభాధిపతి అయిన గురువు, ద్వితీయాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం, అలానే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయాధిపతి అయిన శుక్రుడు, మరి ఆ తృతీయాధిపతి అయిన శుక్రగ్రహము, అలానే భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం జరిగింది. మరి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళకి అంటే శుక్రుడు, గురువు చాలా శుభగ్రహాలు. పరస్పరము మిత్రుడు, శత్రువు అయినా శుక్ర గురువుల యొక్క చేసే పనులు చాలా ముఖ్యమైనవి. అంటే వీనస్ ప్లానెట్, జూపిటర్ ప్లానెట్ మిథున రాశిలో బుధక్షేత్రంలో కంజంక్షన్ కావడం జరిగింది. ఇక్కడ ఈ 26 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా మనకి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం అనేది 2 గ్రహాలు బోతారు. 2 గ్రహాలు గోచారరీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా 2 గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి? పంచమ స్థానంలో వీనస్ ప్లానెట్ వల్ల సేవకులకి, గుమస్తాలు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. అంటే చిన్న చిన్న క్లర్కల్ పోస్ట్లో వాళ్ళందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండటం, సహనంగా ఉండటం, ప్రతి పని కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, అనే ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా ధనలాభం, పై అధికారుల యొక్క మెప్పు, అన్య స్త్రీ సౌఖ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యా విషయంలో ముందంజలో ఉండటం, అలానే దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, బంధువులతోటి తిరగటం, తలచిన పనులన్నీ కూడా అమలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 5వ స్థానంలో గురువు వల్ల జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ, జమాలజీకి కానీ, అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ,
అలానే సినీ కళాకారులకు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కానీ, అలానే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అంటే చాలా రోజుల నుంచి కూడా అబ్బాయికి అమ్మాయి చూసినప్పుడు నచ్చకపోవటము, లేకపోతే వాళ్ళకి వీళ్ళు నచ్చకపోవటము, లేకపోతే డబ్బు పరంగా ఇబ్బందులు, ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ పరంగా రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సజావుగా సంబంధం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఇక్కడ గురువు వల్ల ఏం జరగబోతుంది అంటే పంచమంలో గురువు వల్ల బంధుమిత్రులతోటి ఆనందంగా గడపటం, సంపాదన బాగా పెరగటం, ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉండటం, ప్రమోషన్లు సాధించే అవకాశం, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్, అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మొండి బాకీలు వసూలు కావటం, వృత్తి వ్యాపార రంగాల ధనధాన్య వృద్ధి, అలానే పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వహించటం, అలా సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ 2 గ్రహాలు బుధక్షేత్రంలో మిథున రాశిలో కంజంక్షన్ కావటం వల్ల అన్ని ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగా సంతానం లేని వారికి సంతానం కలగటం, వివాహం కాని వాళ్ళందరికీ వివాహాలు జరగటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. చిన్న ఇబ్బందులు సహజంగా లోకంలో ఉంటాయి. ఆ ఇబ్బందులు మినహా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా గతంలో ఎవరైతే డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం, వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఎక్కువ ఉండటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించటం, ప్రతి చోట కూడా విజయం వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సకాలంలో భోజనం చేయటం, నూతన వ్యాపారాల వైపు మొగ్గు చూపించే అవకాశాలు, నూతన ఉద్యోగాల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా టోటల్గా అనుకూలంగా ఉంటుంది. మరిన్ని ఫలితాలు రావాలంటే నేను చెప్పిన రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి. ఆ రెమెడీస్ పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, ఆ గ్రహం దగ్గర చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్య యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ 2 కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మన శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా
మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి వారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.